హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీ నుంచిన వరుణ్ తేజ్ మూవీస్ ఏంటి, ఆయన ఎన్ని సినిమాలు తీశాడో, అవి ఎన్ని హిట్ అయ్యాయి, ఎంత బడ్జెట్తో నిర్మించారు, ఎంత కలెక్ట్ చేశాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ ముకుంద 2014లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. 12 కోట్లతో నిర్మిస్తే 21 కోట్ల రూపాయలు రాబట్టగలిగింది. సెకండ్ మూవీ వచ్చేసి కంచ, ఇది 2015లో రిలీజ్ అయింది, హిట్గా నిలిచింది. 18 కోట్లతో నిర్మించారు ఈ సినిమా మొత్తాన్ని. ఇది 20 కోట్లతో రాబట్టగలిగింది. థర్డ్ మూవీ లోఫర్, ఇది 2015లో ఫ్లాప్గా నిలిచింది. దీన్ని 25 కోట్లతో నిర్మిస్తే కేవలం 20 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫోర్త్ మూవీ మిస్టర్, 2017లో ఫ్లాప్గా నిలిచిన ఈ చిత్రాన్ని బడ్జెట్ 22 కోట్ల రూపాయలతో నిర్మించారు. కేవలం 14 కోట్ల రూపాయలు మాత్రం రాబట్టగలిగింది. ఫిఫ్త్ మూవీ ఫిదా, 2017లో రిలీజ్ అయిన మూవీ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. 13 క్రోస్తో నిర్మిస్తే ఓవరాల్గా 19 క్రోస్ దాకా రాబట్టగలిగింది. సిక్స్త్ మూవీ తొలి ప్రేమ, 2008లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. బడ్జెట్ 20 క్రోస్తో నిర్మిస్తే 45 క్రోస్ దాకా రాబట్టగలిగింది. సెవెంత్ మూవీ అంతరిక్షం, 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 25 క్రోస్తో నిర్మిస్తే కేవలం 16 క్రోస్ మాత్రమే రాబట్టగలిగింది. ఎయిత్ మూవీ F2, 2019లో బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఈ చిత్రాన్ని 30 క్రోస్తో నిర్మించారు. అప్పట్లోనే 140 క్రోస్ దాకా రాబట్టగలిగింది ఈ చిత్రం. నైన్త్ మూవీ గద్దలకొండ గణేష్, 2019లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రము 17 క్రోస్తో నిర్మిస్తే 45 క్రోస్ దాకా రాబట్టగలిగింది. 10th మూవీ గని, 2022లో ఫ్లాప్గా నిలిచిన ఈ చిత్రము బడ్జెట్ 45 కోట్లతో నిర్మిస్తే కేవలం 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. 11th మూవీ F3, 2022లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రము బడ్జెట్ 60 కోట్లతో నిర్మిస్తే 96 క్రోస్ దాకా కలెక్ట్ చేయగలిగింది. 12th మూవీ అర్జున్, 2023లో యావరేజ్గా నిలిచిన ఈ చిత్రము బడ్జెట్ 45 క్రోస్తో నిర్మిస్తే 50 క్రోస్ దాకా రాబట్టగలిగింది. 13th మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్స్, 2024లో రిలీజ్ అయిన ఈ చిత్రం యావరేజ్గా నిలిచింది. 40 క్రోస్తో నిర్మిస్తే 50 క్రోస్ దాకా రాబట్టగలిగింది. 14th మూవీ మట్కా, 2025లో రిలీజ్ అవబోతుంది. ప్రస్తుతం ఇది షూటింగ్లో ఉంది. దీని బడ్జెట్ వచ్చేసి 45 క్రోస్తో నిర్మిస్తున్నారు. సో 2025లో రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీస్ మొత్తము వరుణ్ తేజ్ నటించినటువంటి చిత్రాలు. ఇప్పటివరకైన చిత్రాలు నటించారనేది మనం చెప్పాము. థ్యాంక్ యూ. నేను మీ నశ్వర్.